ఇది కేవలం
హల్లెలూయా. యాకోబు బావి కాడ యేసయ్యను చూచానమ్మా. యాకోబు బావి కాడ
స్తోత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతిపాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా
మరి దేవుని మహాకృపను బట్టి ఈ మందిర ప్రతిష్ట కార్యక్రమాన్ని మరి ప్రారంభించుకోవడానికి ప్రభు కృప చూపించారు. తన అనాది కాల సంకల్పంలో తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న పరిశుద్ధులు సమూహముగా సంఘముగా చేరి పరలోకమందున్న పరిశుద్ధుడైన ప్రభుని ఆరాధించడానికి మరి తన అనాది కాల సంకల్పంలో ఏర్పాటు చేసుకున్న స్థలాన్ని బట్టి మందిరాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభు మహాకృపను బట్టి మరి ఇన్ని సంవత్సరాలుగా తన ప్రజలముగా తన మేపు గొర్రెలముగా పరిశుద్ధులముగా కలిసి ప్రభుని ఆరాధించి భూలోకమందు పరలోకమందున్న దేవుని మహిమ పరిస్థితులకు మనకు అనుగ్రహించిన అనుకూలత, మనకు ఏర్పాటు చేసిన మందిరాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువు చేసిన మేలును బట్టి, ప్రభు మన ఎడల చూపిన కృపను బట్టి, ప్రభు మనకి ఇచ్చిన మందిరము మరి యొక్క పరిస్థితులన్నింటిని బట్టి కూడా మరి సంవత్సరం అంతా కాపాడి మరొక సంవత్సరమును పురస్కరించుకుని ప్రభు చేసిన మేలును బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రభు అనుగ్రహించిన అనుకూలత మంచి వాతావరణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. మరి ప్రభు ఆయన సన్నిధికి మనందరూ నడిపించిన విధానాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మరి ఇప్పటి వరకు మన స్వరములెత్తి ఆయన పరిశుద్ధ నామాన్ని కీర్తించి స్తోత్ర గానముతో ఆయన మహిమపరచడానికి ప్రభు ఇచ్చిన యోగ్యతను బట్టి, ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ మరి సమయంలో మరి మన మధ్యలో ఉన్న దేవుని దాసులు చక్రి గారు ఉన్నారు. వారు వచ్చి ప్రార్థించాలని ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధులు సర్వాధికారి కృపగల దేవా మీకు వందనాలు. ఇంతవరకు మీరు తోడున్నాము, మీకు వందనాలు తెలియజేస్తున్నాం. దేవా ఇన్నేళ్ళు మా జీవితంలో గడిచిపోండి. దేవా నీ మందిరంలో నీ ఆరాధించి కృప మీరు అనుగ్రహించండి. మీకు స్తోత్రాలు చేస్తున్నాం. ఈ ఆరాధన నీకే మహిమ, నీకే ప్రభావం చెందినట్టు వేలాది ఆత్మలు రక్షింపబడినట్టు ఇప్పుడు రక్షింపబడిన వారే కాదు ఇంకా అనేక మంది వచ్చినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తారు. కుటుంబాలతో వచ్చినట్టు నాన్న స్త్రీలే కాదు పురుషులు వారి కుమార్తెలు కూడా ఈ మందిలో రావడానికి మీరు కృప అనుగ్రహించమని ఈ సంవత్సరం ఖండించమని ప్రార్థిస్తున్నాం. సర్వాధికారి ఈ సంవత్సరం చెట్టు ఫలిస్తేవాన్ని ఎదురు చూస్తుండగా నాయన మీ కృప తోడు ఉంచమని ప్రార్థిస్తాను. దేవా సేవకులు వచ్చి అన్నారు, వారు వాక్యం చూడగా నీ కృప తోడు నుంచి సమర్థము నీకే మహిమ ప్రభావం జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా నీ తోడు ఉండి సమస్తం మీ చిత్తానుసారం నడిపించమని ఏ స్నామం అడిగి ప్రార్థిస్తాను తండ్రి. హల్లెలూయా. ప్రార్థించిన దేవుని దాసులకు ప్రభు నామమున స్థానిక సంఘము తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎవరైనా మందిరం గురించి ఒక 5 నిమిషాలు గ్రీటింగ్ చెప్పాలని ఆశ కలుగుంటే కనుక ఆ మందిరం యొక్క ప్రాముఖ్యత, మందిరం గురించి గ్రీటింగ్స్ 5 నిమిషాలు, ఎందుకంటే సమయం మరి ప్రార్థించి మరి సంఘమంతా పెద్దలు ఆశించిన రీతిగా దేవుని దాసులు మన మధ్యకి వచ్చి ఉన్నారు. సమయాన్ని మనము వ్యక్తపరచుకొనుక వాక్యము ఎక్కువసేపు విన్నట్లుగా మరి ఎవరైనా ఒక 5 నిమిషాలు మందిరం గురించి గ్రీటింగ్స్ చెప్పేవాళ్ళుంటే కనుక వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గ్రీటింగ్స్ ఎవరైనా మరి చెప్పాలని ఆశ కలుగుంటే కనుక వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. లేకపోతే కనుక మరి మనం సమయాన్ని ముందుకి వెళ్ళిపోదాం. వాక్య భాగాలు చదివేవారు ప్రభు నామను బట్టి ప్రియమైనటువంటి దైవజనమా, ప్రభువు ఇచ్చినటువంటి
ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 19వ వచనములో ఒక చక్కటి ఒక బలమైన మాట ఉన్నది. ఆయన వారి మధ్యకు వచ్చి మీకు సమాధానము కలుగుగాక అని చెప్పి దేవాది దేవుడైనటువంటి యేసు ప్రభువు ఆ దినమున ఇదిగో హృదయము చెడి అనేక రకాలమైనటువంటి కలవరంతో ఉన్నటువంటి ఆయన శిష్యులతో ఆయన మాట్లాడుచున్నాడు. వారి మధ్య ప్రత్యక్షమై మీకు సమాధానము కలుగుగాక అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం, దేవుని నామానికి స్తోత్రం. అట్టి మాదిరిగానే కొన్ని సంవత్సరాల క్రితం 2004 మనం ఈ మందిరం నిర్మించుకుని ఉన్నాం. అంత క్రితము దైవజనరాలైనటువంటి దేవదాసయ్య గారు, సువార్తమ్మ గారు వారి ఈ పరిచర్యను ప్రారంభించినప్పుడు మిక్కిలి కష్టతరముగా, మిక్కిలి చాలా ప్రయాసంగా వచ్చి సరిగ్గా రోడ్లు లేనటువంటి పరిస్థితి, కరెంటు లేనటువంటి పరిస్థితి, గ్రామాలలో వీధి దీపాల క్రింద మిడుగు అంటూ సరైనటువంటి ఆర్థిక వసతులు లేనటువంటి స్థితిలో వారి ఈ గొప్ప పరిచర్యను ప్రారంభించి ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. అనుదినము ప్రభు ఆదినమున భయపడుతూ ఉన్నటువంటి శిష్యుల మధ్యకు వచ్చి మీకు సమాధానం కలుగుగాక అని మాట్లాడి వారికి తోడుగా ఉన్నటువంటి రీతిగానే మరి ఆనాడు ఒంటరి అయినటువంటి దైవజనరాల పక్షముగా మరి దేవదాసయ్య గారు కీర్తి శిష్యులైపోయి ఉన్నారు. బిడ్డలంతా కూడా చిన్నవారు. మరి దైవజనులు మన ఆత్మీయ తండ్రి అయితే వారు విద్యను అభ్యసించడానికి, ట్రైనింగ్ పొందడానికి దూరముగా వెళ్ళినను ప్రయాసం దేవుడు తన ఆత్మను తన కుమార్తెకు అనుగ్రహించి ఈ పరిచర్యను, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ పరిచర్యను దేవుడు ఆమె ద్వారా నడిపించి తన కుమార్తెను బలపరిచి తదనంతరం వారి కుమారుడు మన ఆత్మీయ తండ్రి అయిన నాయకుడు అయినటువంటి జాషువా బాబు గారిని మరి బలపరిచి ఆశీర్వదించి ఈ పరిచర్యను ఇదిగో ఏదో ఈ గ్రామాల్లో సువార్త ప్రారంభించబడి ఉన్నది. ఏదో ఒక చిన్న మందిరం కట్టుకుని ఉన్నారు. ఏదో కొద్ది మందిగా ఒక 10 మందో 20 మందో ఆత్మలు అక్కడికి వస్తాయి అన్న రీతి కాకుండా దేవుని యొక్క మహాకృపను బట్టి మీకు సమాధానం కలుగుగాక అని చెప్పి ఆశీర్వదించినటువంటి దేవుడు తల్లి గారిని ఆశీర్వదించి వారి బిడ్డలను ఆశీర్వదించి తదనంతరము ఈ సేవా పరిచర్యను ఆశీర్వదించి బహు విస్తరింపచేయించున్నాడు. గట్టిగా చప్పట్లు కట్టి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా రాబో తరం ఇప్పుడు మనం అనుకుంటున్నాం ప్రతి వారంలో కూడా దైవజనుని యొక్క కుమారుడు రాబో తరానికి ప్రతినిధిగా దైవజనుడిగా దేవుడు అభిషేకించి వాడుకోవాలని ఆశపడుతున్నాం. అంతేకాకుండా మరి ఇంకొక బిడ్డను కూడా దేవుడు ప్రత్యేకపరిచి ఉన్నాడు. ఎవరు? అక్షయ్ అనగా యేసేపు, రవి మేరీ యొక్క కుమారుడు అయినటువంటి అక్షయ్ యేసేపును మోసెస్ను దేవుడు మరి తన పరిచర్యకు ప్రత్యేకపరిచి ఇదిగో మరి ఆత్మీయ తండ్రి అయినటువంటి జాషువా బాబు గారి యొక్క నాయకత్వంలో వారి తరములో వారి ద్వారా వారు అన్నటువంటి ఆత్మీయ పట్టణాల నుంచి ఇంకొక జనాంగాన్ని దేవుని పరిచర్యకు సమర్పించుకునేలాగా దేవుడు ఆశీర్వదించి అభిషేకించి ముందుకు నడిపించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కట్టి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ప్రియమైనటువంటి దైవజనమా సమయం ఉంది. క్రైస్తవుడికి సమయం ఉంటుంది, అన్ని జనాంగానికి సమయం లేదు కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోమని దేవుని వాక్యం సెలవుస్తున్నది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం అంటే వ్యర్థమైన వాటిని ప్రేమించకుండా, వ్యర్థమైన వాటిలో జీవించకుండా ఉన్నటువంటి సమయంలో దేవుని సన్నిధిలో గడపాలని సమయాన్ని సద్వినియోగం చేసుకోమని దేవుని వాక్యం సెలవుస్తున్నది. బెతెస్దా కోనేటిలో ఉన్నటువంటి బిడ్డలు ఎలా ఉండాలి? యుద్ధ వీరులాగా ఉండాలి, ఫ్రీడమ్ ఫైటర్స్. ఎందుకంటే వారు యుద్ధ వీరులు. వారి జోలికి లోక సంబంధులైనా లేదా దురాత్మ సమూహాలైనా వచ్చినా కూడా అవి నశింపబడతామనేటువంటి గమనిక
గుర్తెరిగి ఉండాలి. ఎందుకంటే బెతెస్దా కోనేటిలోకి వెళ్ళిపోదాం అని దురాత్మలు త్వరపడి రాకూడదు. ఎందుకనంటే ఇక్కడ ప్రార్థనా వీరులు ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. దేవుని ఆత్మ చేత నింపబడి ఈ పరిచర్యలో వాడబడుతున్నది బట్టి 3 వారిని జనసమూహములను దేవుడు సమకూర్చి ఉన్నాడు. కనుకనే ఈ పరిచర్య ఎంతగా ఆశీర్వదించబడుతున్నది. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క పరిచర్య ఇంకనూ శాఖలుగా ఇంకనూ మరింతగా విస్తరింప చేయాలంటే మన అందరి యొక్క ప్రయాస ప్రార్థన. మనకి మొదటి స్థితిలో 1 నుంచి 10 వరకు మన జీవితాల్లో ప్రార్థన ఉంటే బలీయమైనటువంటి కార్యాలు చూడగలుగుతాం. లేని పక్షంలో ఎక్కడ వేసావు గొంగళి అంటే అక్కడే ఉందన్న రీతిలోనే ఉంటాం. కానీ బెతెస్దా కోనేటిలో ఉన్నటువంటి బిడ్డలు పోరాట యోధులుగా ఉండాలి అంటే ప్రతి క్షణము మనం ప్రార్థించేవారుగా ఉండాలి. కనుకనే ప్రియమైనటువంటి దైవజనమా, ఇదిగో చిన్న ఇష్టమైనటువంటి దేవుడి యొక్క ఈ సమయంలో మీ యొక్క కుడి చేతిని ఒక్కసారి పైకి ఎత్తవలసిందిగా కోరుచున్నాను. చిన్న ప్రార్థన చేయబోతున్నాను. మమ్మల్ని ప్రేమించినటువంటి మా ప్రియమైనటువంటి యేసయ్య, నీ ఘనమైన నామమునకు వందనాలు. ఇచ్చినటువంటి నాయన ఇదిగో సమయాన్ని బట్టి, శ్రేష్టమైన మందిరాన్ని బట్టి, మా యొక్క దైవజనుని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రం. మా దైవజనుని ప్రభువా దివారాత్మములు నీ ఆత్మతో నింపండి ప్రభువా. కుడి ఎడమలు తట్టు అయా తురటెళ్లకుండా ఏ విధమైనటువంటి బాహ్యత శోధనలు రాకుండా నీ ఆత్మ కార్యములు బిడ్డ పట్ల జరిగించండి. కుమారుని ఆయన దీర్ఘాయుషుతో నింపండి. మా ఆత్మీయ ఆయన నాయకుని దీర్ఘాయుషుతో నింపండి. దైవజనురాన్ని నీ ఆత్మతో నింపండి. ఈ పరిచర్య అంతటిని కూడా ప్రభా ఇదిగో నాయన నీ రెక్కల చాటును భద్రపరచండి. మరియు ఇదిగో ఈ దినము వాక్యం విత్తడానికి వచ్చినటువంటి అయా నీ దాసుల యొక్క వారి యొక్క సంతానము, వారి యొక్క ఇదిగో సంఘములకు క్షేమము కలుగును గాక. వారిని అందరినీ మీరు ఆశీర్వదించండి. వారి ప్రయాణాల్లో రాకపోకలు ఎందుకు తోడుగా ఉండండి. నీ బలమైనటువంటి నాయన ఆత్మకార్యముల చేత వారి సంఘములలో మేలులతోనూ మహత్కార్యములతో నింపండి ప్రభా. ఆ బిడ్డలను ఆ కుటుంబాలను దీవించండి. అట్టి మహాద్యుడిగా నాయన ఈ సేవా పరిచర్యలు మిక్కిడి వాడబడుతున్నటువంటి ప్రతి కుమార్తెను అయా ఇదిగో మిక్కిలి ఆశీర్వదించండి. మీకు సమాధానము కలుగుగాక అని నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. అట్టి మహాద్యుడిగానే ప్రభా ఇదిగో నీ కృపాక్షేమములు, నీ శాంతిని, నీ సమాధానమును అనునిత్యం మాకు అనుగ్రహించండి. అయా ఇదిగో నిత్యము ఇదిగో నీ సన్నిధిలో మొరబెట్టుకునే బిడ్డలుగా దివారాత్రములు కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థనలతో అయా బెతెస్దా కోనేటిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి బలపరచండి నాయన. నీ కృపాక్షేమములతోనూ సమాధానముతోనూ నింపి బలపరచమని అయా ఇదిగో ఇక జరగవలసినటువంటి ఇదిగో ప్రతి కార్యమును మీరు ఆశీర్వదించండి. బలమైనటువంటి నీ వర్తమానము మా హృదయాలలో ఇదిగో నాయన నిత్యము నాయన నూరంతలుగా ఫలించులాగా సహాయం చేయండి. అయా నిత్యము నెమర వేసుకొని నీ వాక్య భయము చేత, నీ వాక్య భావము చేత దీర్ఘాయుష్యవంతులుగా మమ్మల్ని తయారు చేయండి. ఆశీర్వదించండి ప్రభా. ఈ మందిర ఆవరణను నిత్యము నీ ఆత్మతో నింపండి, నీ మహిమతో నింపండి. దురాత్మ సమూహములను, చీకటి శక్తులను, అంధకార శక్తులను, వ్యాధులను, కరువును, కాటకములను నజరేయుడైన యేసు నామములో ఆజ్ఞాపించుచున్నాము తండ్రి. ప్రతి రోగపు కాడిని విరగొట్టండి, శాపపు కాడిని తీసివేయండి నాయన. ఇందులో కూడి ఉన్నటువంటి ప్రతి బిడ్డ నీ రాకడ దినములలో ప్రభువా ఎత్తబడే గుంపులో వధువు కన్యకగా అయా ప్రతి బిడ్డను మీరు బలపరచండి నాయన. ఏ బిడ్డను మరవవద్దు, ఏ కుటుంబాన్ని మీరు తృణీకరించవద్దు. ప్రతి బిడ్డను మీరు నాయన నీ గిన్నెతో రెక్కల క్రింద చేర్చుకునండి ప్రభా. అద్భుత ఆశ్చర్య కార్యములతో, నీ మహత్కార్యములతో మమ్ములను ప్రభా సంఘమును, సంఘ కాపరిని బహుగా ఆశీర్వదించుమని మా ప్రభువు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ముఖ్యంగా మా ఆత్మీయ తండ్రి మరి జాషువా బాబు గారికి మా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఎందుకంటే తండ్రి సన్నిధిన తండ్రి బలవంతుడైతే కుమార్తెలు కూడా బలవంతులుగా ఉంటారు. తండ్రి బలహీనుడైతే బిడ్డలు కూడా బలహీనంగానే ఉంటారు. కానీ మన ఆత్మీయ తండ్రి మనం ఎప్పుడు కూడా ధైర్యంగా చెప్పుకోవచ్చు. మన తండ్రి బలవంతుడు, బిడ్డలమైనటువంటి మనము కూడా బలవంతులమే. ఎందుకనంటే ఆయన సవాసం ఎల్లప్పుడూ కూడా
దేవునిని కలిగి ఉంటాడు, దేవునితోనే ఉంటాడు. అర్ధరేత్రి ఫోన్ చేసినా మన గురించి ప్రార్థన చేసే బిడ్డ మన ఆత్మీయ తండ్రి. కనుక ప్రియమైనటువంటి దైవజనమా, నిరంతరము ఇదిగో సంఘాభివృద్ధికి కాంక్ష కలిగి, అభిలాష కలిగి, వాంఛ కలిగి జీవించు వారముగా, ఇదిగో అనేక ఆత్మల రక్షణ కొరకు వారము కలిగిన వారముగా, బెతెస్దా కోనేటిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ అనుదినము ప్రార్థించవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాం. అప్పుడే దేవాది దేవుని యొక్క మెండైన దీవెనలతో, కృపలతో కుటుంబాలు అనేక మందిని ఇంకను ఇదిగో సంఘము బహు విస్తరింపబడులాగన దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ప్రభు సన్నిధికి వచ్చునుగాక. నశింపబడుచున్నటువంటి అనేక మందిని దేవుడు బెతెస్దా కోనేటిలోకి నడిపించునుగాక. ఈ సమయం ఇచ్చినటువంటి మా ఆత్మీయ తండ్రికి, ఇంకా ఉన్నటువంటి దైవజనులకు, పెద్దలు అందరికీ, మరి ముఖ్యంగా ఇదిగో ప్రియమైనటువంటి నా కుటుంబాన్ని, ఎందుకంటే మనమంతా ఒక కుటుంబం. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, మనమంతా ఒక కుటుంబం. ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి దేవుని యొక్క మహాకృపల వర్ధిల్ల చేయలాగన దేవుని మహాఘనతను బట్టి, ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మరి ఒకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి పరిచర్య గురించి, అలాగే మరి దేవుని దాస్తురాల గురించి, వారు పడిన ప్రయాస, దేవుని సన్నిధిలో ప్రభువునందు మీ ప్రయాస వ్యక్తము కాదని, మరి రోడ్లు ఉన్నా లేకపోయినా, కరెంటు ఉన్నా లేకపోయినా, దేవుని వారికి ఇచ్చిన భారాన్ని బట్టి నశించిపోతున్న ఆత్మల పట్ల వారు కలిగిన ఆశను బట్టి, పడిన ప్రయాసను బట్టి ఆ ప్రయాస ఫలము ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రభువునందు మన ప్రయాస వ్యర్థం కాదు. లోకంలో లేదంటే మనుషుల కొరకు ఎంత ప్రయాసపడినా అది వ్యర్థం అవ్వచ్చు, కానీ ప్రభు సన్నిధిలో నువ్వు పడుతున్న ప్రయాస అవని, ప్రభు సన్నిధిలో చేస్తున్న ప్రార్థన అవని, ప్రభు సన్నిధిలో చేస్తున్న పరిచర్య అవని, ప్రభు సన్నిధిలో నువ్వు ఏం చేసినా ఆయన రుణం ఉంచుకోడు. ఒకవేళ మనుషులు నువ్వు చేసిన దాన్ని మర్చిపోవచ్చు, కానీ ప్రభు మర్చిపోయే దేవుడు కాదు. ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ఆ ఫలమే ఈరోజు సంఘము అభివృద్ధి చెంది ఇంత ఇదిగా పరిచర్య కొనసాగించడం గల కారణం. కాబట్టి ప్రభువుని స్తుతిస్తూ వాక్య పటాలు ఉన్నాయి. మరి చదివేవారు గౌరవ వచ్చి ఆశ కలిగిన వారు నిర్గమాకాండము 25వ అధ్యాయము, నిర్గమాకాండము 25వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. మా మందిర ప్రతిష్ఠ కదా ఈరోజు, మందిరం గురించి కొన్ని వచనాలు. క్రిస్మస్ చదువుతాం కదా మనం. మందిరం గురించి, మందిరం యొక్క ప్రతిష్టత, మందిరం యొక్క ప్రాముఖ్యత గురించి కొన్ని వాక్యాలు. నిర్గమాకాండము 25వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేళ్లతో చెప్పుము. మనపూర్వకంగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణములేవనగా బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్రవచ్చల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు, పరిమళ ద్రవ్యముల ధూపమునకు, సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఎఫోదుకును పటికమునకును చెక్కు రత్నములు అన్నవి. నేను వారితో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఆమేన్. చక్కగా వాక్యాన్ని చదివించిన సహోదరికి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మరొక వాక్య భాగము
హగ్గాయి గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. 775వ పేజీ, 775వ పేజీ. హగ్గాయి గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 1వ దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశము మీద అధికారియు షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలును ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవించెను. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొని మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగుకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనండి. పర్వతములెక్కి రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పడెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టితిని. ఎందుచేతనైనని యెహోవా అడుగుచున్నాడు. ఈ నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇల్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే గదా. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురువకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలగజేసి ధాన్యము విషయములోను ద్రాక్షారసము విషయములోను తైలము విషయములోను భూమి ఫలించు సమస్తము విషయములోను మనుషుల విషయములోను పశువుల విషయములోను చేతి పనులన్నిటి విషయములోను క్షామం పుట్టించి ఉన్నాను. ఆమేన్. వాక్యం దీవించండి. ఆమేన్. మరి చక్కగా వాక్యాన్ని చదివించిన సోదరికి ప్రభు నామమున స్థానిక సంఘము తరపున వందనాలు. మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం. క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని మరొకరు వచ్చి చదవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆమె ప్రతిష్ట పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది మరి వాక్యాన్ని చదివిన చెల్లి కూడా అది ప్రభు నామమున స్థానిక సంఘం తరపున వందనాలు. మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన